నమస్తే సీతారాం శర్మ గారు. నమస్కారం అండి. శర్మ గారు, సాధారణంగా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు అక్కడ మనకి రిలేటివ్స్ ఉంటే సరే సరే, లేని పక్షంలో ఏదో అఫీషియల్ పని మీద వెళ్తున్నాం, అక్కడ ఒక హోటల్కి వెళ్ళి మనం చూసుకొని దాన్ని బుక్ చేసుకొని ఉంటాం. రెగ్యులర్గా అదే జరిగేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా. వాటి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉండేవి. అవి హోటల్స్ కానీ దాబాస్ అని అట్లా పేర్లు మారుతూ వచ్చాయి. కానీ రాను 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 మన ఇంటి పక్కనే హోటల్, మన పక్క అపార్ట్మెంట్ అది ఒక హోటల్ అయిపోవటం అర్థమవుదు. ఏంటి ఇక్కడికి అసలు ఎవరు వస్తారు ఎవరుంటారు అనేసి అంత అంత ముందుకు మనం వెళ్ళాం. అవే ఓయో రూమ్స్. అసలు ఓయో అంటే అర్థం ఏంటి తెలుసా? తెలీదండి. ఆన్ యువర్ ఓన్. ఆన్ యువర్ ఓన్ ఓయో అంటే పేర్లు పెట్టడంలో కూడా గమ్మత్తుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు క్యాచీగా జనాలకి అర్థమయ్యేటట్టు, ఆకర్షించేటట్టు, కొంచెం ఆశ్చర్యం అయ్యేటట్టు. ఓయో 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 అంటే మన మామూలుగా ఓయో ఓయో అని ఏదో అంటుంటారు కదా చిన్నపిల్లలు, ఇట్లా వేళ్ళు పెట్టి ఏదో యోయో లాగా ఆ టైప్లో. అంటే ఈ ట్రెండ్కి అనుగుణంగా ఉండేటట్టు పేరు పెట్టుకోవడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. మన మీద చాలా వేరే ఏవేవో చూసి పెట్టినా కూడా అట్రాక్ట్ కాకపోవచ్చు, నువ్వు ఎంత మంచి బిజినెస్ చేసినా కూడా. ఈ అబ్బాయి చాలా చిన్న పిల్లవాడు. ఇది ఎవరైతే స్టార్ట్ చేశారో 1993లో పుట్టాడు అబ్బాయి. 93 బార్న్ అంటే 2021లో 21 అంటే 28 ఏళ్ళు. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. రితేష్ అగర్వాల్ అని రాయగఢ్ డిస్ట్రిక్ట్లో, అంటే మన ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ అనమాట. వాళ్ళ నాన్న చిన్న చిన్న వ్యాపారాలు అవి చేస్తుండేవాడు. ఈ అబ్బాయి ఏదో చదువుకుంటుండే, చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇతనికి ట్రావెల్ మీద బాగా ఇంట్రెస్ట్. సరే తండ్రి కాస్త సంపాదిస్తున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా ఎప్పుడు పెద్దగా ఈ అబ్బాయిని నువ్వు చదువుకుంటావా చస్తావా అన్న టైప్లో ఎప్పుడు చేయలేదు. సరేలే కానీలే అన్నట్టు వదిలేశాను. మరి వాళ్ళ యొక్క ఊహ ఏంటో తెలియదు. ఈ అబ్బాయికి ఏంటంటే ట్రావెల్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏదో ఊర్లకి తీర్థయాత్రలు కానీ లేకపోతే ఇంకో చోటు కానీ సీయింగ్ ప్లేసెస్. అబ్బాయి ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళిపోతుండేవాడు, వచ్చేస్తుండేవాడు. నడిచింది అబ్బాయికి, ఎందుకంటే తండ్రి వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి. సాగింది మన భాషలో చెప్పుకోవాలంటే, అందరికీ సాగదు కదా అది. సరే అబ్బాయి అంటే చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం ఆ టైంలో వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఏంట్రా వీడు ఇట్లా తిరుగుతున్నాడు, అసలు చదువు లేదు సంజయ్ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు, ఏంటి అసలు వీడిని బాగుపడతాడా లేదా, ఇలాంటివన్నీ మన ఇళ్లలో నడుస్తూ ఉంటాయి. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. సరే వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఏమనలేదు. ఇతనికి ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా హోటల్స్ చూస్తుంటే ఏంటి ఎక్కడ చూసినా చెత్త హోటల్స్. మీరు వెళ్తే 5 స్టార్కి వెళ్ళాలి, 5,000 6,000 పెట్టి రూము. మామూలుగా ఒక కామన్ మ్యాన్ రేంజ్ ఏముంటుంది, 500 నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 2,000 వరకు వెళ్ళగలుగుతాం. ఎనీ కామన్ మ్యాన్. 500 నుంచి 2,000 అయితే, 2,000 కూడా ఎక్కువ, 500 1000 1200 అయితే రూమ్ అయితే బాగుంటుందిరా అని అనుకుంటాం. అట్లా ఇతను రూమ్స్కి వెళ్ళినప్పుడు రూమ్ టాయిలెట్ బాగుండకపోవడం, ఆ బెడ్ బాగుండదు, అది కూడా మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చూసుకోవాలి. నచ్చకపోతే ఇంకో ప్లేస్ కి అది ఎక్కడుందో తెలియదు. అంతా అయోమయం అంధకారం టైప్ లో ఉంటుంది అనమాట. అట్లా చూస్తూ అతను అన్ని తిరుగుతూ ఒకసారి అతనికి ఎందుకో ఆలోచన వచ్చింది, అరే ఇది మనము దీన్ని ఏమన్నా చేద్దాం, అసలు సింప్లిఫై చేయలేమా దీన్ని, అసలు ఇన్ని చోట్ల ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్ ఎక్కడుందో తెలీదు, ఏ హోటల్ ఎక్కడుందో తెలీదు, అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక వెబ్ బేస్ మీద పెట్టేస్తే దాని మీద ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా అనేది ఒక ఆలోచన వచ్చింది. కానీ అప్పుడు హీ వాజ్ వెరీ యంగ్, 18 years ఆ టైంలో. సరే అక్కడ ఒక హోటల్ ఓనర్ ఏదో పాడుబడిన హోటల్ ఒకటి ఉంటే అది రన్ అవుతుంది, అటు ఇటుగా రన్ అవుతున్న హోటల్ దగ్గరికి వెళ్ళి, బాబు నీ హోటల్ నాకు రెంట్కి నాకు ఓకే, నేను దీన్ని అంతా సెట్ చేసి వ్యాపారం చేద్దాం, దాంట్లో 50-50 తీసుకుందాము అంటే. ఆ హోటల్ అతనేమో మేబీ ఒక 60 ఏళ్ళు ఉంటాయండి. వీడిని చూసి ఏం మాట్లాడుతున్నావు పిచ్చోడు అని అతను అనుకుంటాడు. తండ్రి సంపాదిస్తున్నాడు కదా, పిల్లలు ఇట్లాగే తగిలేస్తుంటారు యథావేషాలు వేసి, ఏం లేదు పో నువ్వు అసలు గెట్ లాస్ట్ అని చెప్పేస్తాడు. అందులో చిన్నోడు చూడ్డానికి మీసాలు కూడా లేవు వాడికి. ఏం చేస్తారు అబ్బాయికి? ఈ రితేష్ అగర్వాల్ ఏం చేస్తాడంటే మళ్ళీ అంతా ఒకసారి చూసుకుని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఇంకో 3-4 రోజుల తర్వాత ప్రాఫిట్ వస్తే 50-50, లాస్ వస్తే మొత్తం నాది అంటాడు తెలివిగా. అంటే వాడు అనుకుంటాడు, సరేలే నిన్న అనుకున్నట్టే తల్లిదండ్రుల డబ్బులన్నీ వీడు తగలేస్తాడు,
మనకేం పోయింది, నాకేం లాస్ లేదు కదా, సరే అని ఓకే అంటాడు. ఈ అబ్బాయి అప్పటికప్పుడు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి బెడ్షీట్స్, తర్వాత తరడాలు, పిల్లోస్, చిన్న చిన్న ఫర్నిచర్ ఐటమ్స్, వాష్ బేసిన్స్, టాయిలెట్లో ఉన్నటువంటి మెటీరియల్ ఇవన్నీ చేసేసి దాన్ని ఒక వారం రోజుల్లో ఒక స్టేజ్కి తెచ్చేస్తాడు. ఇలా ఆ హోటల్లో తెచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆ హోటల్ న్యాచురల్గా కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, చూసారే బాగుంది అది ఇదని మెల్లిగా రావడం ప్రారంభం అవుతుంది. ఇతని బిజినెస్, ఈ హోటల్ ఓనర్ యొక్క బిజినెస్ అంతకు ముందర ఏం లేని బిజినెస్ వృద్ధిలోకి వస్తుంది. ఇది బాగా హైర్ చేయడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఆ హోటల్ ఓనర్ అంటాడు, బాబు నాకు ఇక్కడే దగ్గరలో ఇంకో 2 కిలోమీటర్లో ఇంకొక హోటల్ ఉంది, అది పాడుపడిపోయింది, అసలు క్లోజ్ చేశాను నేను, అది కూడా తీసుకుంటాడు. చూడండి. సో ఈ అబ్బాయి అది కూడా తీసుకుని మెల్లిగా కొంచెం చిన్న చిన్నగా, అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం కాదు. ఢిల్లీలో చాందినీ చౌక్ అని ఒక ప్లేస్ ఉంటుంది మనకి, ఎర్రగడ్డ సంతలాగా, ఇక్కడ అక్కడికి వెళ్తే రోడ్డు మీద అన్ని మెటీరియల్ దొరుకుతాయి. అలాంటివి చిన్న చిన్నవి తెచ్చి పెద్ద ఎక్కువ ఖర్చు కాకుండా ఒక ఫేస్ లిఫ్ట్, సింపుల్గా ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చేయడం అనమాట. అది ఆ హోటల్ కూడా తీసుకుంటాడు. అది కూడా బాగానే. ఇప్పుడు న్యాచురల్గా మనం వెళ్ళినా ఒక 1000 రూపాయలు పెట్టి హోటల్కి వెళ్ళామనుకోండి, ఆ మంచం అది బెడ్షీట్లు అవంతా నలిగిపోయినట్టు బాగా మాసిపోయినట్టుంటే మనం దాన్ని కూర్చోలేము అసలు. బేసిక్గా ఒక కామన్ మ్యాన్కి ఏవే విషయాలు అయితే కావాలో మనం హోటలు అనుకోగానే మనకేం గుర్తొస్తుంది? ఒక బెడ్, ఒక చైరు, లేకపోతే తరడాలు, లేకపోతే టాయిలెట్, వాష్ బేసిన్స్, ఏవైతే మనిషి మనసులో ఏవైతే ఫస్ట్ వస్తాయో అవన్నీ సెట్ చేస్తాడు అతను. అట్లా సెట్ చేసేటప్పుడు అక్కడ కూడా బిజినెస్ పెరిగింది. ఆ తర్వాత ఒక ట్రావెల్స్ ఒకటి స్టార్ట్ చేస్తాడు ఇతనే. అదే ఏజ్లో, మస్ట్ బి అరౌండ్ 20 ఇయర్స్ ఆర్ 21st ఇయర్లో అతను స్టార్ట్ చేసి మెల్లిగా ట్రావెల్స్ అవన్నీ మొదలు పెడతాడు. మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అతను అనుకుంటాడు, ఇట్లా కాదు అని ఒకసారి అంతా బేరీజ్ వేసుకుని ఈ మీడియం క్లాస్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్గా ఏ సిటీలో అయినా ఒక 100 హోటల్స్ ఉన్నాయంటే ఒక 10 హోటల్స్లోనే 100 కన్నా ఎక్కువ రూమ్లు ఉంటాయి. మిగతా అంతా తక్కువే ఉంటాయి. 30 రూములు, 40 రూములు, 50 రూములు, 60 రూములు అట్లాంటివే ఉంటాయి. ఇతను ఏం చేశాడంటే మిగతా కింద ఉన్నటువంటి 100 కన్నా తక్కువ ఉన్న రూముల హోటల్స్ అన్నీ పట్టుకుని వాళ్ళందరితో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. మీరు ఇది నాకు లీజ్కి ఇచ్చేయండి, నేను చూసుకుంటాను, మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు. ఒక్కొక్క హోటల్కి 3 లక్షల రూపాయలు చొప్పున ఎంతో వేసుకున్నాడు అతను లెక్క. 3 లక్షల రూపాయల్లో దాన్ని అంతా నీట్గా చేసాడు. బ్రాండ్ నేమ్ మాది ఉంటుంది అని OYO అని పెట్టేశాడు, ఆన్ యువర్ ఓన్ పెట్టేసి ఇవన్నీ వెబ్సైట్లో పెట్టాడు తీసుకెళ్ళి. ఇప్పుడు మీరు OYO అని మీరు వెబ్సైట్లో కొట్టారు అనుకోండి, మీకు ఆ హోటల్ రూమ్తో సహా కనిపిస్తుంది. అదే కదా. అట్లా అతను 100 కన్నా తక్కువ ఉన్న రూమ్లు ఏవేవైతే హోటల్స్ ఉన్నాయో అవన్నీ బుక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అదేమైందంటే ఒక పెద్ద రెవల్యూషన్ లాగా మారిపోయింది. రెవల్యూషన్ అయిపోయి అసలు ఇండియాలో అదొక, దాన్ని ఏమంటే ఊహకందని రీతిలో వెళ్ళిపోయింది. OYO అంటే ప్రతిదీ OYO రూమ్ బుక్ చేసుకోవాలి అంటే చాలు OYOకి వెళ్ళిపోయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ 5 స్టార్ హోటల్స్ అంతా మీడియం క్లాస్ అనమాట. ఆయన అబ్బాయి ఒకటే దృష్టిలో పెట్టుకున్నాడు ఏంటంటే హోటల్ సెర్చింగ్ చాలా ఈజీగా ఉండాలి. ఈజ్ ఆఫ్ సెర్చ్, అతను 2 పాయింట్లు చెప్పాడు. ఈజ్ ఆఫ్ సెర్చ్ ఒకటి, ఈజ్ ఆఫ్ బుకింగ్ ఒకటి, చెక్ ఇన్ ఈజీ, చెక్అవుట్ ఈజీ, వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్, ఇవి 5 పెట్టుకున్నాడు. చెక్ ఇన్ చెక్అవుట్లో తలకాయ నొప్పి ఉండకూడదు. అవును, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏ ఓనర్ దగ్గర అయితే హోటల్ ఇతను రెంట్కి తీసుకుంటాడో ఆ ఓనర్కి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. అతనికి ఇవ్వాల్సిన రెంట్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి. బిల్లింగ్ దగ్గర నుంచి, చెక్ ఇన్ దగ్గర నుంచి, చెక్అవుట్ దగ్గర నుంచి, వీళ్ళ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే హ్యాండిల్ చేయడం అన్నీ ఇతనే, వీళ్ళే, ఈ కంపెనీయే చూసుకుంటుంది అనమాట. మరి ఏ ఓనర్ ఇవ్వకుండా ఉంటాడండి? ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ కట్టేస్తారు, సర్వీస్ అపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు, అవన్నీ OYOకి ఇచ్చేస్తారు వాళ్ళు. అవునండి. ఎన్నో మీ ఇంటి పక్కన ఎన్నో ఉంటాయి. ప్రతి గల్లీలో మీరు మొదట్లో చెప్పినట్టు చిన్న చిన్న హోటల్ మనం ఇక్కడ ఏదో నడుస్తుందా లేదా అది OYO కింద మారిపోయిన తర్వాత విపరీతమైనటువంటి ట్రాఫిక్ రావడం, ప్రైస్ తెలిసిపోతుంది, ఏ రూమ్ ఎలా ఉందో తెలుస్తుంది, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఈవెన్ మొత్తం మనం మన ఇంట్లో ఇంకొకటి ఏంటంటే ఇతను టెక్నికల్ గా చేసింది నచ్చితే బుక్ చేసుకుంటాం. రెండోది ఏంటంటే మనకి వెబ్లో, మనకి వాళ్ళ సైట్లో ఫలానా హోటల్, ఫలానా రూము ఏ విధంగా ఉంటుందని మనకి కంప్యూటర్లో కనిపిస్తున్నారో అక్కడ అట్లానే ఉంటుంది. మొదట్లో కొంచెం ఇబ్బందులు పడ్డారు వాళ్ళు, ఉండకపోవడం కొంచెం న్యాచురల్గా, ఎవరికైనా టెక్నికల్గా. అతను భయపడి పారిపోలేదు. అతను హీ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, నాట్ పార్ట్ ఆఫ్ ద పొల్యూషన్ ఇన్ ద మైండ్.
ఎట్లా దీన్ని సాధించాలి, దీన్ని ఎట్లా సాధించాలని చెప్పి దానికి ఒక వర్క్ ఫోర్స్ అవన్నీ పెట్టి మొత్తం ఈ ఏరియా, ఇప్పుడు సపోజ్ సనత్ నగర్, అమీర్పేట, ఎర్రగడ్డ ఇవంతా ఏరియా, ఈ ఏరియాకి అంతటికి ఒక 20 హోటల్స్ ఉంటే దానికి ఒక ఇన్ఛార్జిని పెట్టాడు. ఆ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడంటే ఎవరికి చెప్పకుండా ఒకసారి ఆ హోటల్కి వెళ్ళిపోతాడు, ఎవరికి చెప్పడు. కానీ వారం రోజుల్లో అక్కడ ఉన్న హోటల్స్ అన్నీ అతను తిరిగి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఫలానా పర్సన్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే, పనిచేయట్లేదు అంటే తీసేయరు మళ్ళీ అతన్ని. వాళ్ళ దగ్గర ఒక గొప్ప విషయం ఉంది, అంటే నేను కావాల్సిన చెప్తున్నా ఇది. అతన్ని పిలుస్తారనమాట, ఏంటి ప్రాబ్లం, అతనిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అతనికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే మన తరఫు నుంచి అతను అర్థం చేసుకోవడం కష్టమవుతుందా, నాలెడ్జ్ తక్కువ ఉందా, ఏంటనేది ఎక్కడ గ్యాప్ వస్తుంది అనేది చూస్తున్నారు. దానికి ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్ పెట్టాడు అతను. ఆ ట్రైనింగ్ సెంటర్కి పంపిస్తారు, అక్కడ పంపించి ఇతని స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తారు. ఏదైతే తక్కువ ఉందో, ఏదైతే షార్ట్ కమింగ్ ఉన్నాయో, ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, అబ్బాయి మాట్లాడడం రాదు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, బేసిక్గా హోటల్లో ఎంత ఇంగ్లీష్ మాట్లాడతావు, కొన్ని వర్డ్స్ ఉంటాయి అంతే, అవన్నీ నేర్పిస్తారు. లేకపోతే ఏదైనా కానీ అతనికి ఏదైతే తక్కువ అని అనిపించిందో, దానివల్ల వీడు సర్వీస్ సరిగ్గా చేయలేకపోతున్నాడు అని వీళ్ళు అనుకుంటారో, ఆ స్కిల్స్ అన్నీ అప్గ్రేడ్ చేసి తర్వాత మళ్ళీ అతన్ని అక్కడికే పంపిస్తారు. తీసేయడు ఉద్యోగం నుంచి. ఎక్సలెంట్. అదొక గొప్ప పాయింట్ నాకు నచ్చింది. చాలా మటుకి వీడు పని చేయట్లేదు తీసేయండి, తీసేస్తే పాపం వాడు ఎక్కడ పోతాడు, వాడు ఇప్పుడు వాడికి ఉన్నటువంటి సమస్య ఏదో మనం గమనించి దాన్ని సర్దుబాటు చేసి వాడు ఇంకా నేర్చుకునేటట్టు వాడి స్కిల్ అప్గ్రేడ్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది కదా అని ఆ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇవాళ రోజునండి వాళ్ళకి దగ్గర 10 లక్షల రూమ్స్ టైఅప్ ఉంది వాళ్ళతోటి, 10 lakhs వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే ఈవెన్ ఇన్ చైనాలో అంటే ఆ టాప్ నుంచి 5th ఉన్నారు ఇతను. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే అదర్ కంట్రీస్లో కూడా వెళ్ళిపోయాడు. ఇవాళ రోజున 28 ఏళ్ళ అబ్బాయికి ఆ కంపెనీ చాలా. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, ఈ ఫేస్బుక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్ పెడతారనమాట. ఆ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే స్కూల్ డ్రాప్ అవుట్స్. అతను ఫస్ట్ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చెప్పుకోవాలి. అది స్కూల్ డ్రాప్ అవుట్స్ అనమాట. అంటే ప్రపంచం ఏం బిలీవ్ చేస్తుందంటే స్కూల్లో పాస్ అయ్యి లేకపోతే ఇంకో చోట పెద్ద మేనేజ్మెంట్ దాంట్లో చదివినోడే తెలివితేటలు కాదు, స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా చాలా మంది. మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్ స్కూల్ డ్రాప్ అవుట్. మన హ్యాత్వే వారన్ బఫెట్ గారి పేరు వినే ఉంటారు, మోస్ట్ పవర్ఫుల్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్. అతనికి కొన్ని లక్షల కోట్ల ఆస్తి, అతను హీ వాజ్ స్కూల్ డ్రాప్ అవుట్. మార్క్ జూకెన్బర్గ్ వీళ్ళందరూ స్కూల్ డ్రాప్ అవుట్స్. కదా ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు చూసారు, ఆ టైప్లో ఐడియాస్ ఏమున్నాయి, అలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట వాళ్ళు. నాకు కూడా నేను ఇతని స్టోరీ చదువుతున్నప్పుడు తెలిసింది, ఈ అబ్బాయికి ఏదో ఒక విధంగా తెలిసి ఈ అబ్బాయి ఆ టెస్ట్ రాస్తే అతను పాస్ అయ్యాడు. పాస్ అయితే $1,00,000 అతనికి ఫండింగ్ ఇచ్చారు, నువ్వు బిజినెస్ ఏం చేస్తావో చెయ్యని చెప్పేసి. అంటే ఇప్పుడు చూడండి, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు తలుచుకుని అది వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వచ్చిందండి. అతను అది ఉపయోగించుకుని ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యం అనమాట. వేరే దేశాల్లో కూడా ఈ యొక్క ఓయో యాప్ తోటి హోటల్స్ని మేనేజ్ చేయడం ఇవన్నీ చేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇవాళ రోజున అతని యొక్క వ్యాపారం విలువ $9 బిలియన్, అంటే దగ్గర 70,000 కోట్ల రూపాయలు. 70,000 కోట్ల రూపాయలు అతి చిన్న వయసులో యంగెస్ట్ బిలియనీర్ అని చెప్పేసి అంటారనమాట ఇతను రితేష్ అగర్. అండ్ హీఈస్ ఆల్సో వెరీ డౌన్ టు ఎర్త్. ఎన్ని ఇంటర్వ్యూస్. మొన్ననే ఈ కరోనా టైంలో వీళ్ళకి ఈ హోటల్ బిజినెస్ చాలా ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో. వీళ్ళ ఓయో హోటల్ మీద కూడా కొన్ని సరే ఈ సోషల్ మీడియా వచ్చింది కదా, రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి, వీళ్ళు ఎంప్లాయీస్ని తీసేశారని చెప్పేసి, లేకపోతే వీళ్ళు లాసుల్లోకి వెళ్తున్నారు. లాస్ అనేది అతను అదే అన్నాడు, ఏమంటే లాస్ అనేది సహజము. ఇప్పుడు బయట ట్రావెల్ తగ్గిపోయింది, టూరిజం తగ్గిపోయింది, బయటికి ఎవరు రావట్లేదు, హోటల్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, నడవదు డెఫినెట్గా. సరే మేము ఏం చేస్తున్నాం అంటే ఈ టైంని మేము ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేద్దాము అనేటువంటి దాన్ని ఇది చేస్తున్నాం. అతను ఒక ఇది చెప్తాడనమాట, ఒక ప్రొవర్బ్ చెప్తాడనమాట. అంటే ట్రబుల్డ్ వాటర్స్ ఉన్నప్పుడు ఫిషర్మెన్ ఏం చేస్తాడంటే తన నెట్ని బాగు చేసుకుంటాడంట.
సముద్రంలో చేపలు పట్టే చేపలు పట్టే అతను బెస్తవాళ్ళు ఉంటారు కదా, అవునండి. బయట ట్రబుల్డ్ వాటర్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాంట్లోకి వెళ్ళరు, సముద్రంలోకి కానీ వెళ్ళలేరు ఖాళీగా కదా. కూర్చోరు. వాళ్ళకు ఉన్నటువంటి నెట్ వలని వల ఉంది కదా, అక్కడ ఏమైనా కన్నాలు పడిపోయింది సరిగ్గా లేదు, దాన్ని బాగు చేసుకుంటారు. అది తెలివితేటలు, అది బాగాలేదు కదా అని కాళ్ళు చెప్పుకుని కూర్చోడం కాదు. అట్లాగే ఆ స్ఫూర్తితోటి ఇక్కడ వచ్చిన ఇబ్బందిని మేము దీన్ని ఎట్లా స్ట్రెంగ్త్ చేసుకోవాలి, ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, దీన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచనతో మేము చేసుకుంటున్నాము. మేము ఖాళీగా కూర్చోలేదు. అట్లా నష్టం అనేది వస్తుంది, ఒక ఏడాది ఉంటుంది. కరోనా అనేది ఎల్లకాలం ఉండదు కదా, ఇవాళ ఉంటుంది, రేపు పొద్దున్న వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత దానికి తగ్గట్టుగా మేమేం బిజినెస్ చేయాలి అనేటువంటిది మేము ఆలోచిస్తున్నాము. ఇంకా ఎంప్లాయీస్ని తీసేయడం అంటారంటే, కొంతమంది ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు, కొంతమందిని మేము డౌన్ సైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చోబెట్టి అందరినీ ఇది చేయలేం కదా, ఎంతవరకు అవసరమో అంతవరకు మేము చేసుకుంటున్నామని కూడా చెప్పాడు అనమాట. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఈ విషయం స్పెసిఫిక్గా ప్రస్తావించేది ఎందుకంటే, ఆ వయసు అతనికి అంత మెచ్యూర్డ్ హ్యాండిలింగ్ రావడం అనేది చాలా రేర్గా ఉంటుందండి. ఇప్పుడు 28 ఏళ్ల వయసులో సింపుల్గా కాదు అది. ఇప్పుడు ఇంతమంది ఒక పెద్ద ఆడియన్స్, ఒక పెద్ద ఇండియా టుడే బిజినెస్ ఎన్క్లేవ్ అవుతుంది అక్కడ. ఇతన్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు అంటే, ఒక పక్క ఏమో బాబా రామ్దేవ్, ఒక పక్క ఏమో రితేష్ అగర్వాల్, టవరింగ్ పర్సనాలిటీ అతను. అక్కడేమో కొన్ని వేల మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ చూస్తున్నారు, ఏం చెప్తాడా ఈ అబ్బాయి అన్నట్టు. ఈ అబ్బాయి చిన్న పిల్లాడు, కానీ చూడండి ఎంత మంచి ఉదాహరణ చెప్పాడు, ఎంత బాగా హ్యాండిల్ చేశాడని నాకు చూస్తే అనిపించింది. హౌ మెచ్యూర్డ్ హీఈస్. నిజంగా సక్సెస్ అనే దానికి ఊరికే మనం 70,000 కోట్లు వచ్చేసింది, ఓయో బాగా పెరిగిపోయింది అంటే వెనకాల పడ్డటువంటి కష్టం, మానసిక క్షోభ, మానసిక వ్యధ చాలా ఉంటుంది. కాకపోతే ఆ వ్యధతోటి అందరూ కుమిలిపోయి ఒక పక్కన పడిపోతారు కొంతమంది. ఏమంటే దాన్ని దాటుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు పైకి వెళ్తారు. మీరు ఏదైనా చూడండి, మనం పేటీఎం గురించి మాట్లాడుకున్నాం, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఇప్పుడు ఇతను ఓయో, ఒక రాయగఢ్ అనేటువంటి ఒక ఒరిస్సా మారుమూల గ్రామంలో పుట్టి స్కూల్ డ్రాప్ అవుట్. ఇతను మనము బైజు గురించి మాట్లాడుకున్నాం, ఒక చిన్న ఊర్లోంచి వచ్చి మామూలు ఒక పంతుళ్ళ టీచర్ల పిల్లాడు అతను, ఫ్యామిలీ నుంచి వచ్చిన. అంటే ఇప్పుడు నీకు ఫ్యామిలీ పెరుగుతున్నప్పుడు నీకు కొన్ని రెస్ట్రిక్షన్లు వచ్చి, నీ ఆలోచనలకి స్కై ఈజ్ ద లిమిట్ అని వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. కానీ మీరు చెప్తున్న స్టోరీస్ లో మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉన్నాయి, లేదు మధ్య తరగతి అంతకన్నా తక్కువ వాళ్ళు కూడా సక్సెస్ ని ఎలా సాధించారు అనేది, అంటే వాళ్ళకి ఒక దృష్టి ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒకటే అండి, సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే, సక్సెస్ అంటే మనం అనుకుంటాం డబ్బని అనుకుంటాం, డబ్బే కాదు. కొంతమంది వాళ్ళు అనుకున్నది సాధించడం సక్సెస్. కొంతమంది అనుకుంటారు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, అయ్యాడు. ఒకళ్ళు అనుకుంటారు క్రికెట్. మన దగ్గర హైదరాబాద్లో సిరాజుద్దీన్ అనేటువంటి అబ్బాయి, వాళ్ళ ఆటో డ్రైవర్ కొడుకు, ఓల్డ్ సిటీలో ఉంటాడు. అబ్బాయి ఇండియన్ టీంలో ఆడాడు మొన్నటి వరకు. ఇంగ్లాండ్లోనూ ఆస్ట్రేలియాలోనూ ఆడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు పోయారు పాపం, రాలేకపోయాడు అతను. ఆటో డ్రైవర్ కొడుకు మరి సక్సెస్ అని అనుకున్నాడు, ఫ్యామిలీ అంతా ప్రోత్సాహం ఇచ్చింది, అతను కష్టం సాధించాడు. ఎవరైతే లాస్ట్ మినిట్ వరకు ఉండి, ఇప్పుడు మన ఒక స్లోగన్ ఉంటుందండి, ఎవరైతే లాస్ట్ మినిట్ వరకు ఉండి దాటగలుగుతారో వాడే విన్నర్. అంటే 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో నేను 99 మీటర్స్ నేను బాగా పరిగెట్టానండి అంటే కుదరదు. 100th మీటర్ కూడా నువ్వు దాటినప్పుడే వస్తావు. సక్సెస్ కొంతమందిని వరిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు ఉంటాయి, కష్టాలు వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళు అధిగమిస్తారు. వాళ్ళు ఎట్లయినా సరే నేను ఎంతోమంది సహాయం తీసుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను దీన్ని అధిగమించి నేను ఒక స్థాయికి చేరాలి. అది అధిగమించడానికి రకరకాల మంది సహాయం తీసుకోవచ్చు, వీరు వేరే వాళ్ళకి సహాయపడవచ్చు, కానీ ఆలోచన మటుకు నేను ఇది అధిగమించాలనేటువంటి ఆలోచన అనేది కంపల్సరీగా ఉండాలి. కష్టం రాకుండా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు కరోనా వచ్చిందని మనం మూసుకుని ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? ఎట్లా అధిగమించాలి? గవర్నమెంట్ మనకి ఏం చెప్పింది, ఏమేమి జాగ్రత్తలు చెప్పింది, మనం జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు చెప్పిన సూచనలన్నీ పాటించాలి. అది ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటిది. ఈ యొక్క కష్టాన్ని అధిగమించిన తర్వాత మన వ్యాపారము, మన చదువు, లేకపోతే ఇంకోటి ఏం చేసుకోవాలి. ప్రస్తుతానికి నువ్వు బాగుండడం ఈజ్ ఇంపార్టెంట్, నీ హెల్త్ బాగుండడం ఈజ్ ఇంపార్టెంట్. మనమే లేకపోతే ఇంక మన వ్యాపారం ఏంటి, మన చదువు ఉంటుంది. సో అట్లాగా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది అన్నమాట, ఒక ఆలోచన ఖచ్చితంగా తారాస్థాయికి తీసుకెళ్తారు వాళ్ళు. కాబట్టి మనం చెప్పుకుంటాం సక్సెస్ స్టోరీలోకి. ఎందుకంటే వీళ్ళందరూ సింపుల్ పర్సన్స్, బట్ దే హావ్ మేడ్ వెల్త్ ఆఫ్. అంటే భారతదేశంని ప్రపంచం మొత్తం మీద అందరూ తలెత్తుకుని చూసేటట్టు చేశారు. ఇప్పుడు పేటీఎం గురించి చూస్తే అందరూ వాట్ ఈస్ పేటీఎం అంటారు. ఇప్పుడు ఈ అబ్బాయిని చూస్తే ఓయో రూమ్స్ అంటే వేరే వేరే దేశాల్లో కూడా సామాన్యమైన విషయం కాదు. సో హైలీ ఇన్స్పైరింగ్. నాకే అనిపిస్తుంది వీళ్ళ స్టోరీ, ఆ డేటా అంతా కలెక్ట్ చేస్తుంటే అసలు ఎంత
కానీ ఆనందంగా చాలా ఉంటుందండి. కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి చాలా చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, Thank you. నమస్తే.